దేవుడు మనందరినీ దీవించను గాక. దేవుడు నూతనంగా మన మధ్యకు వచ్చినటువంటి కోర్ కమాండింగ్ ఆఫీసర్స్ కెప్టెన్ అనిల్ కుమార్, అదే రీతిగా కెప్టెన్ కోటేశ్వరమ్మలను వారి కుటుంబాన్ని దీవించను గాక. దేవుడు రక్షణ సైన్యమును దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ దినము పరిశుద్ధ దినము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా మనము పరిశుద్ధ సంఘముగా చేరి ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి మీ అందరూ కూడా సిద్ధపడి వచ్చిన విధానాన్ని బట్టి మరి ఒకసారి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయతో కూడా అందరూ లేచి నిలబడినట్లయితే మన కీర్తనల పుస్తకం నుండి 155వ కీర్తనని పాడుకోవడం ద్వారా ఈ ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. మన కీర్తన పుస్తకం నుండి 155వ కీర్తన. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున దుహాయనుడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, యెహోవా నా మొర ఆలకించాడు. తన మహాదయను నన్ను గణించాడు. ఆయన యొక్క మహాకృపలో మనల్ని లెక్కించారు. అహర్నిశలు ధైర్యహీనుడగున దుహాయనుడి ధ్వని గ్రహించి మనిపెను. ఎల్లప్పుడూ కూడా మనము భయపడుతూ ధైర్యం లేనటువంటి వారిగా ఉన్నటువంటి స్థితిలో దేవునికి మనము మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించి ఆయన మహాకృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఈ దినమున ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనము సజీవులుగా ఉండి దేవుని స్తుతించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని కలిగించారు. గడిచిన మాసం అంతా, ఏప్రిల్ నెల అంతా ఆయన మహాకృపలో మనల్ని కాపాడారు. మరి యొక్క నూతన మాసాన్ని చూడటానికి మే నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క మొదటి పరిశుద్ధ ఆరాధనలో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి మనము దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ పాటను పాడుకుందాం. నీ మహాకృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నన్ను లెక్కించేవయ్యా, మరి యొక్క నూతన మాసములోనికి నన్ను నడిపించావు ప్రభువా అని మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పాటను పాడుకుందాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున, అహర్నిశల వచనాన్ని ఎవరైనా ఒకరు చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే ఈ పాట పాడుతూ ఉన్నప్పుడల్లా నాకు ఇష్టమైనటువంటి వచనం ఇది. మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్తి వాక్యం కుశాహుతిన్. మన యొక్క హృదయము మదముతో నిండి ఉన్నటువంటి నా యొక్క హృదయాన్ని తన ప్రదీప్త వాక్యం
కుశాహుతిన్, తన యొక్క వాక్యం అనేటటువంటి ఆ యొక్క అంకుశంతో ఏం చేశాడు? యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదలు తుదల్ నరికి దరికి చేర్చును. దేవుని వాక్యం అనేటువంటి అంకుశం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మదము, తర్వాత ఇచ్చెలు, వాటన్నిటిని కూడా గుదించి పాపపు మొదలు తుదల్ నరికి దరికి చేర్చిన దేవుని యొక్క వాక్యముతో మన హృదయంలో ఏదైతే చెడు పాపము ఉంటున్నాయో వాటన్నిటిని కూడా ఏం చేశాడు? దేవుడు నరికేశాడు, శుభ్రపరిచాడు. ఆ రీతిగా మనల్ని ఆయన యొక్క మహాకృపలో జ్ఞాపకం చేసుకొని మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలవబెడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. కాబట్టి ఆ రీతిగా మనల్ని దేవుడు ఉంచినందుకు దేవునికి మనము వందనాలు తెలియచేసేవారిగా ఉండాలి. నీ యొక్క వాక్యముతో నాతో మాట్లాడు ప్రభువా. ఇంకా నా హృదయములో ఏదైతే చెడు ఉందో, ఏదైతే పాపం ఉందో, ఈ యొక్క దినము నీ వాక్యముతో తండ్రి నన్ను సంధించి ప్రభువా పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతికే కృప దయచేయమని ఈ యొక్క వచనాన్ని పాడుకుందాం. తరువాత చివరి వచనాన్ని, అదేవిధంగా 4వ వచనాన్ని 5వ వచనాన్ని పాడుకొని ఈ యొక్క పాటను ముగించుకుందాం. 2వ వచనాన్ని పాడుకుందాం. మదావళము